అపోస్తల గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం నుండి 8 వచనాల వరకు. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్టిజం ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్టిజము పొందెదరు అనెను. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించెదవా అని ఆయనను అడగగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల అందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయుందరని వారితో చెప్పాను. ఎస్. సో ఇక్కడ మనము దేని గురించి మనము చూడగలుగుతున్నామంటే, వెన్ జీసస్ వాస్ ఇన్ దిస్ ఎర్త్ టు, ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూలోకంలో వారు ఉన్నప్పుడు కూడా పరిశుద్ధాత్ముడికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఇచ్చిన ప్రాముఖ్యత ఎప్పుడు కూడా టాప్లో ఉంటాయి. అంటే ఎప్పుడు కూడా ఉన్నతమైనదిగా అది ఉండే. అంటే నా గురించి మీరు చెడుగా మీరు మాట్లాడకుండా పర్వాలేదు, కానీ నా గురించి మీరేమన్నా తప్పుగా మీరేది చెప్పినా పర్వాలేదు, కానీ ఎవరి గురించి చెడుగా చెప్పకూడదు, ఎవరి గురించి మరి చిన్నగా చెప్పకూడదని ప్రభు అయిన యేసుక్రీస్తు ఆశపడ్డాడంటే పరిశుద్ధాత్ముని గురించి. అంటే నా గురించి మీరు తప్పుగా చెప్పినా పర్వాలేదు, కానీ పరిశుద్ధాత్ముని గురించి ఎవరన్నా తప్పుగా వారు మాట్లాడితే వారికి క్షమాపణ లేదు అని చెప్పేసి ప్రభు అయిన యేసుక్రీస్తు తెలియచేసాడు. దానికి అర్థం ఏంటంటే, ఎ మ్యాన్ వితౌట్ హోలీ స్పిరిట్ కెనాట్ డూ గ్రేటర్ థింగ్స్. అంటే పెద్ద కార్యాలు ఒక క్రిస్టియన్, ఒక దేవుని నమ్ముకున్న బిడ్డ ఆయన చేయాలని ఆశపడితే ఆయన ఏం కలిగి ఉండాలి తెలుసా? ప్రభు యొక్క ఆత్మను ఆయన కలిగి ఉండాలి. ఇక్కడ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన తెలియజేస్తున్నాడంటే, పరిశుద్ధాత్ముడు ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆయన జీవితంలో ఒక మార్పు వారు చూడటం వారు ప్రారంభిస్తారు. ప్రభు అయిన యేసుక్రీస్తు అదే ఆయన చేశాడు. ఆయన సేవకు వెళ్ళే ముందు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన వెయిట్ చేస్తూ ఉన్నాడు, లేకుంటే ఒక టైం వరకు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన వెయిట్ చేస్తూనే ఉన్నాడు. ఇంక చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ద్వారానే ఈ భూలోకానికి ఆయన వచ్చాడు. ఆయన ఆల్రెడీ దేవుని యొక్క ఆత్మను ఆయన కలిగిన ఒక వ్యక్తిగా మనం చూడగలుగుతున్నాం. అంటే జీసస్ ఆల్రెడీ హ్యాడ్ హోలీ స్పిరిట్ విత్ ఇన్ హిమ్. అంటే ఆయనలో ఆల్రెడీ పరిశుద్ధాత్మని ఆయన కలిగి ఆయన ఉన్నాడు. అందుకే బాప్తిసం ఇచ్చు యోహాను వారి యొక్క అమ్మ అయిన ఎలిజబెత్ మరి మేరీని కలవటానికి వారు వచ్చినప్పుడు మనం ఏం చూడగలుగుతామంటే, ఆయన కూడా ఎక్స్పీరియన్స్ చేశాడంట. అంటే దేవుని యొక్క శక్తిని ఆ బిడ్డ కూడా ఎక్స్పీరియన్స్ చేసిందంట. బాప్తిసం ఇచ్చి యోహాను కూడా ఎక్స్పీరియన్స్ చేశాడంట. దానికి అర్థం ఏంటంటే, ఇంకో చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు పుట్టుకతోనే ప్రభు యొక్క ఆత్మను కలిగిన ఒక వ్యక్తిగా ఆయన ఉన్నట్టు మనం చూడగలుగుతున్నాం. కానీ మీరు ఒకటి గమనించారా? ఆయన సేవ వెంటనే అది స్టార్ట్ అవ్వలే. ఎప్పుడు స్టార్ట్ అయింది తెలుసా? బాప్తిసం ఇచ్చి యోహాను ఆయన బాప్తిసం ఇస్తుండగా మరి అది అయిపోయిన వెంటనే ప్రభు యొక్క ఆత్మ ఆయన మీద దిగి రావటం మనం చూడగలుగుతున్నాం. దాని తర్వాత గొప్ప గొప్ప అద్భుతాలు ప్రభు అయిన యేసుక్రీస్తు చేయటం ఆయన ప్రారంభించాడు. హల్లెలూయా. ఇంకో చూడండి, అంత పెద్ద దేవుడే, దేవుని యొక్క కుమారుడే, ఆయన దేని కొరకు ఆయన వేచి ఉన్నాడంటే పరిశుద్ధాత్ముడితో ఆయన మీద రావటం కొరకు ఆయన ఆగి ఉన్నాడు. మరి అది వచ్చిన తర్వాత ఆయన గొప్ప కార్యాలు ఆయన చేశాడంట. ఒక క్రిస్టియన్, ఒక దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్క బిడ్డకు కూడా, లేకుంటే దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్క విశ్వాసికి కూడా ఆయన ఏం నమ్మటం ఆయన ప్రారంభించాలంటే, నాకు కూడా పరిశుద్ధాత్మ ముఖ్యము, నాకు కూడా పరిశుద్ధాత్మ చాలా అవసరము. హల్లెలూయా. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వెయిట్ చేశాడు. అంటే ఆయన టైం కొరకు ఆయన వెయిట్ చేశాడు. ప్రభు యొక్క ఆత్మ ఆయన మీద దిగి వచ్చేంతవరకు ఆయన వెయిట్ చేసినట్టు మనం చూడగలుగుతున్నాం. అదే ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమంటున్నాడు తెలుసా?
ఇంకా కొన్ని రోజులు మీరు వేచి ఉండండి. ఎందుకంట నీటి బాప్టిసముతో మీరు పొందుకొని మీరు వెళ్ళటం కోసం కాదు, కానీ పరిశుద్ధాత్మతో మీరందరూ కూడా నింపబడతారు. ఎందుకు ప్రభు అయిన యేసుక్రీస్తే అప్పుడు వరకు ఆగమన్నాడు? ఇంకా చూడండి, వెన్ ఎవర్ అ మ్యాన్ క్యారీస్ గాడ్ స్పిరిట్, ఏ మనిషి అంత దేవుని యొక్క ఆత్మను ఆయన కలిగి ఉంటాడో అప్పటి నుంచి ఆయన యొక్క జీవితం తప్పకుండా మారుతుంది. See, whenever we carry God's Spirit within us, it means that we have the capacity to do greater things. ఇంకా అద్భుతమైన కార్యాలు మనం చేసే శక్తి కూడా మనలో ఉన్నట్టు దానికి అర్థము. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమన్నా తెలుసా? నేను చెప్పినంత వరకు మీరు అక్కడ వేచి ఉండండి. ఎందుకు? అప్పుడే మీరు పరిశుద్ధాత్మతో మీరు అక్కడ నింపబడతారు. నింపబడిన తర్వాత మీరు వెళ్ళండి సేవకు అన్నాడు. హల్లెలూయా. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు తిరిగి ఆయన లేచిన తర్వాత, మరణంలో నుంచి లేచిన తర్వాత కూడా మనం ఏం చూస్తున్నామంటే ఆయన కొద్ది రోజులు శిష్యులతో ఆయన ఉన్నాడు. అప్పుడే ఈ మాటను ఆయన తెలియజేస్తున్నాడు. ఏమని? మీరు వేచి ఉండండి అని అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మునికి ఆయన చాలా ప్రాముఖ్యత ఇచ్చిన ఒక వ్యక్తిగా మనము చూడగలుగుతున్నాము. ఈరోజు మనము కూడా ప్రభు దగ్గర మనం ఏం అడగాలంటే, ప్రభువా నేను చేస్తున్నాను, కానీ ప్రభువా మీ ఆత్మతో చేసే కృపను నాకు ఇవ్వండి. హల్లెలూయా. ఆత్మతో కలిగి ఉన్న ఒక్కొక్క వ్యక్తి వారి యొక్క జీవితం కూడా అప్పటి నుంచి అది మారటం, అది ప్రారంభించబడుతుందండి. హల్లెలూయా. మనము క్రిస్టియన్గా మనం ఏం నమ్మాలి తెలుసా? పరిశుద్ధాత్ముడు ప్రభు ఎలా ఇచ్చాడంట తెలుసా? ఫాదర్ ఏమని ప్రామిస్ చేశాడంట? ఇప్పుడే చదివాం. ఏమని రాయబడి ఉంది? ఒక్కసారి 4వ వచనం రీడ్ చేయండి. అపోస్తల గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించాను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్టిజం ఇచ్చాను, గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్టిజం పొందెదరు అనెను అని. ఆగండి, ఇక్కడ మనం ఇంగ్లీష్ బైబిల్లో చాలా బ్యూటిఫుల్గా చూడొచ్చు. బట్ వెయిట్ ఫర్ ద గిఫ్ట్ మై ఫాదర్ ప్రామిస్డ్. ఏమని? ఏమిచ్చాడంట మనుషులకు? తండ్రి ఏమిచ్చాడు? బహుమతిని ఇచ్చాడు. ఇంగ్లీష్లో గిఫ్ట్ అని ఉంది, ఆ తెలుగులో అదేనా అర్థం? ఓకే. సో ఇంగ్లీష్లో గిఫ్ట్ అని చెప్పేసి బ్యూటిఫుల్గా రాయబడింది. గిఫ్ట్ ఎప్పుడు ఇస్తాం? మీరు ఒకదానికి మీరు వెల చెల్లించి మీరు కొన్నారనుకోండి, అది మీరు కొన్నట్టు. అంటే ఈ వాచ్ ఉంది, ఈ వాచ్ నాకు కావాలంటే ఏం చేయాలి? డబ్బు ఇవ్వాలి, కొనాలి. కానీ గిఫ్ట్ ఎప్పుడు ఇస్తారు? మనల్ని ఎవరైనా ప్రేమించినప్పుడు, లేకుంటే ఏదైనా ఒకటి ఆశపడి వారు ఉన్నప్పుడు, మనల్ని ఇది ఇంప్రెస్ చేయటానికో లేకుంటే మనల్ని సంతోషపడటానికో కొందరు ఏం చేస్తారు? గిఫ్ట్ ఇస్తారు. ఇక్కడ ప్రభు గిఫ్ట్, నేను మీకు ఇల్లు ఇచ్చాను ప్రభు చెప్పట్లే. తండ్రి ఈ భూలోకాన్ని సృష్టించిన ప్రభు నేను మీకు ఇల్లు ఇచ్చాను ప్రభు చెప్పట్లే. నేను నీకేది డబ్బు ఇచ్చాను ప్రభు చెప్పట్లే గిఫ్ట్గా. నేను మీకేది మంచి పర్సనాలిటీ, హైట్, కాళ్ళు చేతులు పెద్దగా చేసి ఇచ్చాను ప్రభు చెప్పట్లే. కానీ ప్రభు బహుమతిగా ఈ భూలోకాన్ని సృష్టించిన ఆ ప్రభు ప్రతి ఒక్క మానవుడికి కూడా ఒక్క గిఫ్ట్, సంతోషంగా ఇచ్చిన గిఫ్ట్ ఏం తెలుసా? పరిశుద్ధాత్ముడే. హల్లెలూయా, హల్లెలూయా. ఆ లోకాన్ని సృష్టించిన ఆ ప్రభు మన అందరికీ ఇచ్చిన ఒక పెద్ద బహుమతి ఏం తెలుసా? పరిశుద్ధాత్ముడే. పరిశుద్ధాత్ముడే. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూలోకంలో ఉన్నప్పుడు, నేను మీ కొరకు బంగ్లాలు, ఆస్తులు ఇవ్వటానికి ఏ రోజు ప్రభు విన్నపం ఆయన చేయలేదంట. ఒక్కదానికి మాత్రం ప్రభు అయిన యేసుక్రీస్తు నేను విన్నపం చేస్తానన్నాడు. దేని కొరకు తెలుసా? ఈ పరిశుద్ధాత్మని కొరకు.
హల్లెలూయా. ఇది నేను నా తండ్రి దగ్గర అడుగుతా అనేది ఆయన ఎప్పుడు చెప్పాడు తెలుసా? మరణించే ముందు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు పునరుద్ధానముతో ఆయన పొందిన తర్వాత ఆయన ఏమంటున్నాడు తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు, అది ఆల్రెడీ మీకు ఇవ్వబడింది అని అంటున్నాడు. మరణించే ముందు నేను మీ కొరకెళ్ళి నేను విన్నపం చేస్తా అన్నాడు. కానీ తిరిగి లేచిన తర్వాత ఆయన ఏమంటున్నాడు తెలుసా? ప్రభు ఆల్రెడీ ప్రతి ఒక్క మనిషి కొరకు ఈ పరిశుద్ధాత్మని ఆయన విడుదల చేసేసాడు. హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్ముడు అనే టాపిక్ వచ్చేటప్పుడు ప్రతి ఒక్క క్రిస్టియన్ కూడా మనం ఏమనుకుంటాం తెలుసా? ఇది మన ఫీల్డ్ కాదనుకుంటాం. అక్కడ స్టేజ్లో ఎర్ర కలర్ టీ షర్ట్ వేసుకొని మాట్లాడుతుండే కదా వాడికి అని అనుకుంటాం కదా. లేకుంటే ఇక్కడ స్టేజ్లో పాట పాడేవారు కానీ, లేకుంటే సేవకులకేమో తెల్లంగి వేసుకున్న వారికేమో మాత్రమే అని కొన్నిసార్లు మనం అనుకుంటాం. కానీ గాడ్ డిడ్ నాట్ డిజైన్ ద హోలీ స్పిరిట్ ఓన్లీ ఫర్ ఫ్యూ పీపుల్, బట్ గాడ్ డిజైన్ హోలీ స్పిరిట్ ఫర్ ఎవ్రీ మ్యాన్. ప్రభు పరిశుద్ధాత్ముడిని కొంతమందికి మాత్రమే ప్రభు ఇవ్వటానికి ఆయన ఆశపడలే. ఆయన దేనికైనా ఆశపడ్డాడంటే ప్రతి ఒక్క మనిషి కూడా ఆయన ఇవ్వాలని ఆశపడ్డాడు. హల్లెలూయా. అందుకే మనం ఏం చూస్తున్నామంటే అపోస్తలుల గ్రంథంలో ఆ పెంతెకోస్తు దినమందు పరిశుద్ధాత్ముడు ఈ భూలోకంలో ఆయన దిగి వచ్చాడో, ప్రతి ఒక్క వ్యక్తిని కూడా ఆయన ముట్టడం ఆయన ప్రారంభించాడో, వారు అన్ని భాషలో వారు మాట్లాడటం ప్రారంభించారు. ప్రభు యొక్క శక్తిని పొందుకోవటం వారు ప్రారంభించారు. దాని తర్వాత మనం ఏం చూస్తున్నామంటే పేతురు నిలబడి ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన ఏమని ఆయన తెలియజేస్తున్నాడంటే, అందరూ ఏది తాగి మొత్తం బాటలు వీళ్ళు ఖాళీ చేసేసి ఏమో వాగుతున్నారేమో అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. కానీ అక్కడ పేతురు తిరిగి లేచి ఆయన ఏమన్నాడంటే, అయ్యా ఇప్పుడు 10 గంటలే అయింది. ఈ కాలంలో టైం కూడా లేదులేండి, ఈ కాలంలో టైం కూడా లేదు. అక్కడ పేతురు ఆయన ఏమన్నాడంటే 10 గంటలు అయిందయ్యా, మార్నింగ్ 10 గంటలు అయింది. మేము తాగి మేము మాట్లాడట్లేదు, కానీ మేము దేని గురించి మేము తెలియజేస్తున్నామంటే జోయుల్లో ప్రభు రాసిన ఆ ప్రవచనము, యోవేలు గ్రంథంలో రాయబడిన ఆ వాగ్దానాలన్నీ కూడా ఇప్పుడు నెరవేరబడుతుంది అని అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దానికి అర్థమైంది, వయస్సులో ఎక్కువ ఉన్నవారు పరిశుద్ధాత్మలో వారు ఆపరేట్ అవ్వగలుగుతారు. చిన్న పిల్లలు కూడా దర్శనాలు చూస్తారు, కళలు వారు చూస్తారు, గొప్ప గొప్ప కార్యాలు కూడా వారు చూడటం వారు ప్రారంభిస్తారని జోయేలు గ్రంథంలో రాయబడిన ఆ వాగ్దానము ఆ రోజు నెరవేరబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్ ఈస్ డిజైన్ ఫర్ ఎవ్రీ మ్యాన్. ప్రతి ఒక్క మనిషిని కూడా ప్రభు సృష్టించేటప్పుడు ఆయన ఏం చేశాడంటే, హీ మేడ్ ష్యూర్ దట్ దే కెన్ క్యారీ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ విత్ ఇన్ దెమ్. ప్రభు ఒక మనిషిని ఆయన సృష్టించేటప్పుడు కూడా మనం ఏం చూడగలుగుతున్నామంటే, మనుషులు మాత్రమే ఆ ఆత్మను వారు పెట్టుకొని వారు ముందు అడుగు వేసే కృప ప్రభు మనుషులకు ప్రభు ఇచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు ఒకరు ప్రశ్న వేశారు, అన్న ప్రతి సండే మటన్ చికెన్ అంతా కోస్తాం కదన్నా, అవి పరలోకం పోతుందా నరకం పోతుందా అని ఒకటి వచ్చి అడిగాడు. అంటే ఈరోజు మా ఇంట్లో కూడా చికెన్ అన్నమాట. వెంటనే నాకు ఈ ఎగ్జాంపుల్ గుర్తొచ్చింది. అన్నా జంతువులంతా మనం చంపుతున్నాం కదన్నా, చంపి మీరు తింటున్నారు కదన్నా, మరి మీరందరూ నరకం పోతారా అన్నా అని అడిగాడు. అంటే నేనన్నా, ప్రభు మనిషికి మాత్రమే ఆ ఆత్మను ప్రభు ఇచ్చాడు. హల్లెలూయా. ఆత్మను ప్రభు ఇచ్చాడు. ఆ ఆత్మ మనుషులు మాత్రమే వాళ్ళు క్యారీ చేసుకునే గిఫ్ట్ కూడా ప్రభు ఇచ్చాడు. హల్లెలూయా. అందుకే మనము ఒక అపవాదితో శోధింపబడిన ఆ వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర ఆయన వచ్చినప్పుడు ఆయన దగ్గర 6,000 దయాలు ఉండే అంట. అంటే దానికి అర్థమైంది, ప్రభు ఒక మనిషిని ఆయన సృష్టించేటప్పుడు ఆయనలో ఆత్మ కూడా ఉండేలా ప్రభు సృష్టించాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో అందుకే ప్రభు ఈరోజు మన దగ్గర ఆయన ఏమనైనా మాట్లాడుతున్నాడు అంటే, ప్రభు మీ అందరికి కూడా ఆల్రెడీ ఆ గిఫ్ట్ ఆయన ఇచ్చేసాడు. హల్లెలూయా. మీ అందరికి కూడా ఆ గిఫ్ట్ ఇచ్చేసాడు. ఆ గిఫ్ట్ ఎలా వచ్చింది తెలుసా? ఆ గిఫ్ట్ ఎలా వచ్చిందంటే, ఇంకో చూడండి,
ప్రభు అయిన యేసుక్రీస్తు మరణించే ముందు ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ ప్రామిస్ ఇవ్వలే. మరణించిన తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఏమంటున్నాడంటే, మీ అందరికి కూడా ఈ గిఫ్ట్ ఇవ్వబడిందని చెప్పేసి ప్రభు అయిన యేసుక్రీస్తు అంటున్నాడు. దానికి అర్థం ఏం తెలుసా? అంతకు ముందు ప్రతి ఒక్క మనిషి కూడా రక్షించబడలే, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము తర్వాత, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమన్నాడంటే, మీ అందరికీ ఆల్రెడీ అది ఇవ్వబడింది. ఎందుకంటే ఆయనను నమ్మిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా పరిశుద్ధాత్ముని మోసే కృపను ప్రభు ఆల్రెడీ ఆయన ఇచ్చేశాడు. కానీ నేనేమంటున్నానంటే, అంతకు ముందు ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ ప్రామిస్ ప్రభు అయిన యేసుక్రీస్తు ఇవ్వలే, కానీ ఆయన పునరుద్ధానముతో ఆయన పొందిన తర్వాత మనం ఏం చూడగలుగుతున్నామంటే, మీ అందరికి ఇవ్వబడింది అంటున్నాడంటే, ఆ సిలువను నమ్మిన ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఈ పరిశుద్ధాత్ముడు సొంతమే. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ టాపిక్ శిష్యులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నేర్పియలే. ఏం నేర్పియలే? ఈ టాపిక్ నేర్పియలే. చాలా విషయాలు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన నేర్పించాడు ఈ భూలోకంలో. అయ్యా ఏం చేయండి? స్వస్థతల కార్యాలు చేయండి, విడుదల కార్యాలు చేయండి, గొప్ప కార్యాలు చేయండి అన్నాడు. మరి నన్ను నమ్మువారు నేను చేసింది చేస్తారు, నేను చేసిన దానికన్నా గొప్ప కార్యాలు చేస్తారని అన్నీ తెలియజేశాడు. కానీ మనం ఏం చూడగలుగుతున్నాం తెలుసా? అదే చెప్పిన వ్యక్తి ఈ పరిశుద్ధాత్ముడు కొరకు ఆయన ఎదురు చూడమంటున్నాడు. హల్లెలూయా. నేను తండ్రి దగ్గర వెళ్ళి అడిగి వస్తా అంటే నిద్రపోయేటప్పుడు, అయ్యా ఇప్పుడే ఇచ్చేయి, నేను బతికున్నప్పుడే ఇచ్చేయి అని ప్రభు అయిన యేసుక్రీస్తు అడగలే. కానీ ఆయన సిలువకు వెళ్ళి తిరిగి లేచిన తర్వాత ప్రతి ఒక్క మనిషికి కూడా పరిశుద్ధాత్ముడు ముఖ్యమే, అవసరమే, మీ కొరకు ఇవ్వబడింది. అది ఆల్రెడీ గిఫ్ట్గా మీకు అది ఇవ్వబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముచున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.